तेलंगाना के न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब डीसीपी विनीत ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि मादापुर इलाके के सिद्दीक नगर में किया गया कॉर्डन सर्च। इस सिलसिले में गैर कानूनी तौर पर कुछ सामान को भी रखे जाने के बाद जब्त किया गया। बताया गया कि कागजात के बताए जाने के बाद इन सामानों को वापस भी दिया जा सकता है। इस सिलसिले में एक शख्स की गिरफ्तार किए जाने की भी इत्तला से वाकिफ़ करवाया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। तरफ నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి సైబరాబాద్ కమిషనరేట్ తరఫు నుంచి ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీతో వాళ్ళకు ఈ శాంతి భద్రత గురించి సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఒక బ్రిడ్జ్ వాళ్ళకి ప్రజలకి డిపార్ట్మెంట్ మధ్యలో ఉన్న గ్యాప్స్ ఏవైనా ఉంటే దాన్ని బ్రిడ్జ్ చేయడానికి ఈ ఒకటి ప్రోగ్రామ్ని మన సైబరాబాద్ కమిషనరేట్ మొత్తం చేయాలని సిపి గారు ఆదేశించారు. దాని వరకు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఇది ఎంటైర్ శేర్లింగంపల్లిలో చాలా యాక్టివ్ ఏరియా అంటే సిద్దికి నగర్. ఆ సిద్దికి నగర్ అలాగే ఈ శేర్లింగంపల్లిలో చాలా పీస్ఫుల్ అంటే కూడా సిద్దికి నగర్. అవన్నీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు, రిలీజియస్ హెడ్స్, అలాగే ప్రతి ఒక్క ఇక్కడున్న సిటిజన్ ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఈరోజు ఇవన్నీ ఎందుకు చేశామంటే ఆల్రెడీ మా కలీగ్స్ అందరూ చెప్పారు. మీరు చుట్టూ చూస్తుంటే ఆల్రెడీ ఆకాశం ఉంటుంది కదా, 5-6 ఫ్లోర్స్, 7-8 ఫ్లోర్స్. సింగపూర్ లాగా సిద్దికి నగర్ సింగపూర్ అయిపోతుంది. ఈ టైంలో మీరే చెప్పినట్టు మినీ ఇండియా, అసలుగా ఇది మినీ ఇండియానే. ప్రతి ఒక్క కార్నర్ ఆఫ్ ది కంట్రీ ఇక్కడ వస్తున్నారు. మన హైదరాబాద్ దాంట్లో మాదాపూర్ ఏరియాలో ఐటీ సర్వీసెస్, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్, ఐటీఎస్, ఇట్లా ప్రతి ఒక్క చుట్టూ ఆ సెక్టర్ చుట్టూ పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి, మారుమూల ప్రదేశం నుంచి ఎంటైర్ కంట్రీలో ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇలాంటి సందర్భంలో యాంటీ సోషల్ అసంఘటిత శక్తులు కూడా వస్తాయి. అది వచ్చేసి ఏం చేస్తారంటే ఇలాంటి పీస్ఫుల్ ఏరియాలు వచ్చేసి మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సిద్దికి నగర్లో ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ అయితే అది సెన్సేషన్ అయిపోయి తర్వాత ఈ ఏరియాకి రావాలంటే, రెంట్కి రావాలంటే, లేకపోతే ఇక్కడ అని వింటేనే భయపడే పరిస్థితి, ఆటోలు కానీ ఇంకేది ఏది రాదు. ఇంకా అలాంటి పరిస్థితి వచ్చే చాలా ఏరియాస్లో వచ్చినాయి. దాన్ని కూడా మనం సెటరేట్ చేస్తున్నాం. ఈ సందర్భంలో దీన్ని మంచి పేరు ఏముందో సిద్దికి నగర్ అది ఉంచుకోవాలా, ఆ ఒక విషయంలో ఇవన్నీ చేయడం జరిగింది. మన దేశానికి ఇంపార్టెంట్ యూత్, ఇక్కడ ఉన్నవంతా యూతే. చాలా మంది వైబ్రెంట్ గా కనబడుతున్నారు. బట్ ఈ యూత్ కొన్నిసార్లు డ్రగ్స్, గుట్కా ఇట్లా తాగడం కానీ, ఇంకోవడం కానీ ఇలాంటివి చేస్తూ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ 1 or 2 క్రైమ్స్ కూడా జరిగినట్టుంది ఇక్కడ. మీ సేఫ్టీ వరకు, మీ ఫ్యామిలీ సేఫ్టీ వరకు, మీ పిల్లల గురించి సేఫ్టీ వరకు మన ఏరియాని మనమే శుద్ధంగా అంటే ఇవన్నీ లేకుండా చూసుకున్న బాధ్యత మీదే. మీకు సహాయంగా మనం ఉంటాం, అందుబాటుగా మనం ఉంటాం. ఏ పరిస్థితుల్లో, ఏ టైంలో మీరు 100 డయల్ చేస్తే మనం అక్కడ ఉంటాము. ఇంకా మీకు ఈ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా మీరు
డైరెక్ట్ గా మాదాపూర్ SHO దగ్గరకు వచ్చేసి మనకు ఇక్కడ పెట్రోలింగ్ పెంచాలా, లేకపోతే ఈ పలానా ఏరియాలో మనకు ఈ ఒక 4 నుంచో 5 నుంచో ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఆడవాళ్లు నడవడానికి ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది, ఇట్లాంటివి ఏదైనా ఎంత క్షుల్లకమైన చిన్నదైన పెద్దదైనా సాల్వ్ చేయడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా మీ అందుబాటులో ఉంటుంది.